ఇప్పుడు ఇంత రిజల్ట్ వచ్చింది. ఒక వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయిందని మాకు 1% కూడా బాధ గాని, ఆనందం గాని లేదు. అట్లాగే జనసేన మనం చెప్పింది 21 అవుట్ ఆఫ్ 20 గెలిచేసింది అనే ఆనందం లేదు. ఈ టైప్‌లో మనం ఇదే వెళ్ళగలిగితేనే మనం అసెస్మెంట్ బాగా చేయగలుగుతాం. ఎక్కడో మనం సైడ్ లైన్ తీసుకున్నామంటే ఆ వైపుగా మనకు బాగుంది సినిమా లాగా మనం ఒక ఫ్యాన్‌గా కొద్దిగా బాగున్నా మనకు సూపర్ నచ్చేస్తది. అట్లాగా. ఓకే. అంటే మనము ఓవరాల్‌గా సర్వేస్ పరంగా చూసుకుంటే మీది ముందు నుంచి కూడా యాక్యురేట్‌గా ఉంది. మహా అంటే ఒక ఓటు లేకపోతే ఒక సీటు తేడాతోనే పోయింది తప్పించి యాక్యురేట్ పక్కా మీది రిజల్ట్ ఉండేది. ఈసారి ఏమైంది అంటే ఎవరెవరైతే ప్రముఖ స్ట్రాటజికల్ సర్వేస్ అని సో కాల్డ్ సర్వేస్ ఎప్పుడు కూడా ప్రిడిక్ట్ చేసేవాళ్ళు పైసలకు అమ్ముడు పోయి వాళ్ళ అంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు పైసలు ఇస్తే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి కరెక్ట్గా చెప్పారు, టీడీపీ వాళ్ళు ఇస్తే టీడీపీ వాళ్ళకి తగ్గట్టుగా చెప్పారు. అట్లా మీకెవరన్నా మనీ ఇచ్చిర్రా? ఇవ్వాలని లేకపోతే ఫోర్స్ చేయాలని ప్రభావితం చేయాలని లేకపోతే ట్రై చేస్తారండి, తప్పలేదు. ఎందుకంటే ఆబ్వియస్గా ఒక జెన్యున్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నుంచి ఒక నెంబర్ చెప్తుందంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఉన్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అవ్వడం తప్పలేదు, వాళ్ళ సైడ్ నుంచి తప్పలేదు అంటాను. మనం ఎలా డిసిషన్ తీసుకుంటాం, మనం ప్రభావితం లోనవుతామా? ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది మనల్ని అభిమానిస్తారు, మీరు చెప్పినట్టు ఇంత అవుతున్నప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఆ మనీ చిన్నది కదా అనేది మనకు తెలియాలి. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇంకా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆరామ్ మస్తాన్ లాస్ట్ టైం అక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చారు, పర్ఫెక్ట్, లైక్ ఈచ్ అండ్ ఒక సింగిల్ పొల్లు పోకుండా నియోజకవర్గాలతో సహా చెప్పారు. ఈసారి వైఎస్ఆర్‌సీపీకి 160 అనుకుంటా అంటే పెద్దగా నంబర్ ఇచ్చేసారు, ఆయన 130 వరకు ఇచ్చేశారు. ఎందుకు అంటే ఆయన ఆ పార్టీకి సంబంధించి సపోర్ట్గా ఉన్నారు అన్నట్టుగా వచ్చేనుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కేకే సర్వేకి అలాంటి సిచ్యువేషన్ వస్తే ఒక సైడ్ ఉంటారా, లేకపోతే లేదు నేను జనాల కోసమే చేస్తాను అని చెప్పేసి కరెక్ట్ రిజల్ట్స్ ప్రిడిక్ట్ చేస్తాను? అది ఇప్పుడు నేను చెప్పడం కరెక్ట్ కాదు కదా, 1-2 కారణాలు అండి. అది నా పర్సనల్గా నేను చెప్పడం కరెక్ట్ కాదు అంటున్నాను. ఏది నా గురించే నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో జీవితంలో ఎప్పటికి ఇలా ఉండబోతానని నేను చెప్పాను కూడా, నా గురించి చెప్పినట్టు మనం ఆల్రెడీ నడిచిన ప్రయాణం చెప్పాలి, ఇంకా నడవబోతున్న ప్రయాణం వాళ్ళు చూడాలి. అని ఎవరైనా కానీ నేను ఆబ్వియస్గా అదే చెప్తాను, నేను ఎప్పటికీ జీవితంలో తీసుకోనండి ఇట్లాగే ఉంటానని. అది నేనే చెప్తే ఎలాగది మన ప్రయాణం చెప్పాలి, అది వాళ్ళు నమ్మాలి, అలా ఉండాలి. కానీ అద్భుతంగా అని నేను చెప్పలేను దాన్ని. అది సో మీరు నోటాకి ఓటేశారు అని చెప్పేసి విన్నాను. అంటే నోటాకి ఓటేయడానికి మెయిన్ రీజన్ కూడా తెలుసు నాకు, బట్ అంటే మీ సైడ్ నుంచి మీకు తెలుస్తుంది కదా సార్, ఓకే ఈ పార్టీ వస్తే కొంచెం బెటర్గా చేస్తుంది అని, మరి మీరు నోటాని ఎందుకు ప్రిడిక్ట్ చేస్తారు? అంటే నేను ఒక నోటా సపోర్ట్ చేయను ఎవరికి ఏమన్నా కానీ, ఏదో పార్టీకి లేదా మీకు పార్టీలు ఏవి నచ్చకపోతే దాని కింద ఉన్నటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్కో ఎవరు చాలా పార్టీస్ కంటెస్ట్ చేస్తూ ఉంటాయి కదా, యూ చూస్ ద బెటర్ పర్సన్ అని చెప్పి నేను ఎక్కువ వాళ్ళకి సజెస్ట్ చేసే విషయం. బట్ నాకు వ్యక్తిగతంగా వచ్చేసరికి నేను ఎక్స్ట్రీమ్ కార్నర్లో ఉన్నాను, ఎందుకంటే కోట్లాది మంది చూసే పొజిషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఆప్షన్ లేదు. రేపు పొద్దున చార్మి గారు ఇట్లా ఇంటర్వ్యూలో వచ్చి మీరు ఎవరు కొట్టేశారని అడిగినప్పుడు నేను ఎవరు కొట్టేశాను చార్మి గారు, మీరు అడిగేదానికి రైట్ లేదు, నేను అడగకూడదు, సీక్రసీ ఏది అని చెప్పేదాన్ని నాకు హక్కు లేదు. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఓటర్లు ఎవరు కొట్టేశారని అసెస్ చేసి చెప్తున్నప్పుడు నేను దాన్ని ట్రూగానే చెప్పాల్సి వస్తుంది. సో నేను ఉన్న పొజిషన్కి నాకు ఎక్స్ట్రీమ్ కార్నర్ పొజిషన్ కాబట్టి నాకు నోటా సరిపోతుంది. ఇది అందరికీ కరెక్ట్ కాదు. అంటే మీరు నోటా సజెస్ట్ చేయరా జనాలు? సజెస్ట్ చేయను. అసలు రైట్ పర్సన్ ఎవరు ఉన్న వాళ్ళు బెటర్ పర్సన్ చూస్ చేసుకోండి. కింద వరకు పార్టీలు ఏవి నచ్చకపోతే ఇంకొంచెం ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరు ట్రై చేస్తుంటారు కదా, 15 మంది 11 మంది పోటీ పడుతుంటారు. అంటే ఎట్లాగో నోటా విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు జనాలు ఈ మధ్య రీసెంట్గా జనరేషన్ వాళ్ళకి ఏంటంటే అసలు గవర్నమెంట్స్ ఉండకపోతే ఏమవుతుంది, నేను నోటాకు ఓటేస్తాను, మాకు అసలు గవర్నమెంట్సే వద్దు అనే విధంగా చాలామంది నోటాకి ఎక్కువ అవుట్స్ వస్తున్నాయి ఈ మధ్య ముందు కుట్టని పోల్చుకుంటే. అంటే ఇప్పుడు యాజ్ ఎ స్ట్రాటజికల్ పర్సన్గా చెప్పండి, ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువ నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి అంటే ఎలక్షన్ కమిషన్ దాంట్లో చేసిన మిస్టేక్ ఏంటంటే నోటా అనే ఆప్షన్ పెట్టారు. బట్ నోటా ఆప్షన్కి మీరు నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అంటే మోర్ దాన్ 30% ఉంటే అక్కడ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్కి ఎవరికి నెక్స్ట్ టైం అర్హత లేకుండా ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎలక్షన్స్ పెడతారా? అలాంటి ఏం లేవు కదా. సో పీపుల్ అప్పుడు ఇద్దరు దారుణమైన వీళ్ళు మనుషులు కాదరా అని ఫీల్ అయ్యి 30% 35% నోటాకు వేశారు. లేదా మెజారిటీ శాతం గెలిచిన అభ్యర్థి నోటా 50% అభ్యర్థి ఏదో ఒకటి, దాని కండిషన్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఆ పీపుల్కి నోటా వాళ్ళకి రిప్రజెంట్ నన్ ఆఫ్ ది అబో నోటా ఎన్ఓటీఏ దానికి రిప్రజెంటేషన్ ఏమో కదా, అక్కడితో ఆపేసారు. నోటా అని పెట్టే ఆప్షన్ వీళ్ళు ఎవరు నాకు నచ్చలేదు అని పెట్టారు. నచ్చలేదు అని పెట్టిన దానికి మీరు ఏమి ప్రయారిటీస్ ఇస్తున్నారు? అది ఎక్కువ వచ్చినా కూడా నెక్స్ట్ అదే కదా, వీళ్ళు నోటానే 50% వచ్చి మిగతా ఒక 35 ఇంకోటి 15% వచ్చినా 35% విన్ అవుతున్నాడు కదా, అది చేంజ్ అవ్వాలంటారు. అది కరెక్ట్ కాదు కదా అనేది. ఓకే సార్, ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ జరిగింది అని అన్నారు. అసలు ఈ సైలెంట్ ఓటింగ్ అంటే ఏంటి? మామూలుగా సైలెంట్ వాళ్ళు మాట్లాడకుండా లైన్లో మాట్లాడేటప్పుడు ఒకటి చెప్పి అక్కడికి వెళ్ళి సైలెంట్గా వేరే వాళ్ళకి ఓట్ చేయడం, ఇది నిజంగా జరిగిందంటారా? అది ఏమి ఉండదండి, సైలెంట్ ఓట్ బ్యాంకింగ్ ఏమి ఉండదు. సైలెంట్ ఓట్ బ్యాంకింగ్ లేకపోతే వైలెంట్ ఓట్ బ్యాంకింగ్ అలా ఏమి ఉండదు.
ఓటు వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళకే వాళ్ళు ఓటు వేస్తారు. 98% వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఒకరు ఎక్స్ప్రెస్ చేస్తారు, ఒకరు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళతో సైలెంట్ అని కదా, దే డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఓట్ హోమ్ దే ఆర్ ఓటింగ్ టు. ఓకే, అంటే జరగలేదు అంటారు. అసలు ఎప్పుడు ఉండదు సైలెంట్ ఓట్ బ్యాంకింగ్ అంటూ ఉండదు. ఎక్సెప్షన్ కేసులో ఒక నియోజకవర్గాల్లో ఒక విపరీతమైన రేపిస్టు మర్డర్ ఎమ్మెల్యే అతను తెలిస్తే మనం బయటపడితే భయపడిపోతాం అనుకునేది, కానీ ఎవరికి తెలియకుండా ఓట్లు వేసి అందరూ ఆయనకే ఓట్లు వేసి ఉంటుంది కదా. అలాంటివి కానీ మామూలు ఇన్ జనరల్గా ఇప్పుడున్న కండిషన్స్లో ఒకరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు నా ఓటు ఎవరికి వేస్తున్నారు. బట్ అంత సైలెంట్గా వెళ్ళిపోయి ఓట్లు వేసి ఒక ఎమ్మెల్యేని గెలిపించేసి ఒక టీడీపీని గెలిపించేసి ఒక కూటమి గెలిపించి అలాంటి సెక్షన్స్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ లేదనుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అపోజిషన్ లేదు, టు బి ఆనెస్ట్లీ చెప్పుకోవాలంటే అసెంబ్లీలో మనకి అపోజిషన్ లేని రాష్ట్రం అయింది. నిజం చెప్పాలంటే ఇన్ని రోజులు ఒక క్యాపిటల్ లేని రాష్ట్రం నుంచి ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ లేదు, అటు అసెంబ్లీలో అపోజిషన్ లేదు. మీ దృష్టిలో అపోజిషన్ ఉండడం ఎంత మ్యాండేటరీ అంటే? ఉండాలి, 100% అపోజిషన్ ఉండాలి. మరి ఇప్పుడు 11 రావడం కూడా కరెక్ట్ కాదు. జనరల్ మీరు అడిగిన ఆ సైడ్ నుంచి అడుగుతున్నారు కాబట్టి అసెంబ్లీ పరంగా అడుగుతున్నారు కాబట్టి ఎప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్నప్పుడే అడిగే వాళ్ళు ఉన్నప్పుడే రన్ చేస్తున్న గవర్నమెంట్ కూడా భయపడుతుంటుంది, ఎక్కువ మంది వాయిస్ ఉంటుంది. ఇప్పుడు 11 మెంబర్స్ అడిగితే ఇక్కడ వాయిస్ లో అయిపోతుంది. ఓకే, కానీ అసెంబ్లీకి వెళ్ళాలంటే అట్లీస్ట్ 17 to 20 సీట్స్ ఉండాలి అంటారు, అది రాలేదు. అసెంబ్లీకి వెళ్ళాలంటే కదా, అసెంబ్లీకి వెళ్ళొచ్చు, మీకు అపోజిషన్ యొక్క స్టేచర్ కావాలి అంటే, అపోజిషన్ స్థానం కావాలి అంటే, ప్రయారిటైజ్ కావాలంటే వాళ్ళకి. ఓకే, అంటే మీరు ఇచ్చిన సర్వే పరంగా 14 సీట్స్ అండ్ చూస్తే 11 వచ్చినాయి. ఆబ్వియస్లీ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మరీ డౌన్ ఫాల్ అంటే 6 is the minimum number అని మేము చెప్పింది. 6+8 అని పెట్టారు. ఎందుకంటే ఒక సైట్ తీసుకొని సింగిల్ నెంబర్ చెప్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్ ద సింగిల్ నెంబర్. సో 6 is the minimum number, 14 is the హైయెస్ట్ నెంబర్. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒకప్పుడు రాజ్యమేలింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఫ్యామిలీ మొత్తం ఒక విధంగా మంచి స్ట్రాటజికల్గా అన్నీ చూసుకున్నారు. మరి ఇంత డౌన్ఫాలా, మళ్ళీ వస్తుందా రాదా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఒక మీరు సర్వేస్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ సర్వేస్ ఓన్లీ కదా, వీ విల్ యూజ్ స్ట్రాటజీస్ ఆల్సో ఫర్ ది పీపుల్ మనకు ఎవరు అప్రోచ్ అయినా కానీ. సో యాజ్ ఎ స్ట్రాటజికల్గా చెప్పాలంటే అండి, మీ దగ్గర ఆల్మోస్ట్ 1,30,00,000 మీకు ఓట్లు వేశారు. ఓకే, 30 లక్షల మంది అవతల నచ్చని వాళ్ళు మీకు వేశారు అనుకోండి. స్ట్రాంగ్లీ దే బిలీవ్ 1 crore పీపుల్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యు ఆర్ ద లీడర్. వీళ్ళు విత్ ద వైఎస్ఆర్సీపీ నమ్మిన వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. ఇట్స్ మీ 11 మంది మారిపోయినా 1 కోటి మంది ఓట్లు వేశారంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ జోక్ కదా. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి 10 మంది రావాలంటే ఎంత ఆలోచించాలి. అటువంటిది 1 కోటి మంది ఎమ్మెల్యేని చూసి కూడా ఓటు వేయలేదు. మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీని లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటు వేస్తామని అన్నారు. అవతల ఇటు సెక్షన్ వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అది, బట్ యూ హ్యావ్ టు బిలీవ్ దెమ్ అండ్ వాళ్ళ హోప్స్ని మీరు నిలబడుతూ నాయకత్వం నేను ఉంటాను చేస్తానని నమ్మకం కలిగిస్తూ మీరు ముందుకు తీసుకెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఇన్ని సంవత్సరాలలో చూసుకుంటే అక్కడ ఏం జరిగింది అనేది ఒక చిన్నగా వేరే వాళ్ళతో మాట్లాడిన ఒక విషయం తెలిసింది సార్. అది మీ దాంట్లో కూడా తెలిసే ఉంటుంది. స్కీమ్స్, అమ్మఒడి, పసుపు, ఇలా వాళ్ళు చెప్పుకుంటూ పోయిన ఇద్దరు పార్టీలలో మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఇచ్చి నువ్వు జాబులు ఇవ్వకుండా, నువ్వు రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా ఇలాంటివి చేయడం వల్లనే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు డౌన్ఫాల్ అయింది. ఇప్పుడు టీడీపీ అవన్నీ చూసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంటే కూటమి బలం. ఫస్ట్ కూటమి కట్టారు కాబట్టి ఒక పాజిటివ్ ఓట్ బ్యాంకింగ్ కలుస్తుంది ఓవరాల్గా. అటు ఇటు మారే ఓట్ బ్యాంకింగ్ అటు. దాని తర్వాత వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 1+1 చెప్పుకుంటా +1+1 చెప్పుకుంటా వెళ్తే మీరు చెప్పే ఫ్యాక్టర్స్ అనేవి యాడ్ అవుతాయి ఆబ్వియస్లీ. ఓకే, మొత్తంగా. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఆల్రెడీ మీకు అడిగే ఉంటారు, బట్ బీజేపీ కలవకపోయి ఉంటే ఆ 8 సీట్లు రాకపోయేవి. వీళ్ళిద్దరే పోటీ చేసి ఉంటే అసలు ఇప్పుడు ఓవరాల్గా ఏపీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బీజేపీ కలవడం వల్ల క్యాపిటల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ప్రత్యేక రాష్ట్రం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి బెనిఫిషియల్ ఎక్కువ ఉంటుంది. మరి బీజేపీ కలవకుండా ఇలా ఉండుంటే ఇప్పుడు వాళ్ళు గెలిచేవాళ్ళంటారు. ఒక బీజేపీ మెయిన్ రోల్ ప్లే చేసింది అంటారు. గెలిచేవారేమో, బట్ అది కాదు ఫ్యాక్టర్. ఇప్పుడు ఫస్ట్ బీజేపీ కలవడం ఏంటంటే ఇనిషియల్గా ఇప్పుడు మనకు సక్సెస్ అయిపోయిన దాని నెంబర్స్ చూస్తున్నాం. బట్ సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి వన్ ఆఫ్ ది సెక్షన్ కూడా బీజేపీ ఉంటుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ స్ట్రెంత్ వాళ్ళకి ఇనిషియల్గా పోలీస్ శాఖలో నుంచి సపోర్ట్ కానీ, క్యాడర్ పరంగా సపోర్ట్ కానీ, లేకపోతే ఇప్పటికి కూడా ఆల్రెడీ బీజేపీకి ఉన్నటువంటి ఓటర్స్ యాడ్ అవ్వదని ఉంటాయి. ఆబ్వియస్గా నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఉంటాయి. బీజేపీ యాడ్ అవ్వడం వల్ల కొన్ని మైనారిటీ సెక్షన్స్ ఇబ్బంది పడి ఉంటాయి. దాంట్లో కొంచెం ఓట్ బ్యాంకింగ్ తగ్గుండొచ్చు. బట్ ఓవరాల్ కన్సాలిడేట్ చూసుకుంటే ఆబ్వియస్లీ బీజేపీ యాడ్ అవ్వడం కూడా వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. ఓకే,
సార్ మీరు సర్వే చేసినప్పుడు ఎవరన్నా సపోజ్ మీ దగ్గరకు వచ్చి మా ఏరియాలో ఎట్లా ఉంది మా పరిస్థితిని సర్వే చేయండి అని అడిగినప్పుడు మీరు అక్యురేట్ రిజల్ట్స్ ప్రిడిక్ట్ చేసి జనాలకి ఇది చేయండి సార్ మీకు మంచి అవుతుంది అని చెప్పేసి మీ టీం వాళ్ళు కానీ మీరు కానీ చెప్తారు. సో ఇది ఒక విధంగా అంటే మీకు రాజకీయాలలో ఏదైనా పాయింట్ నచ్చలేదా, మరి ఎందుకు వాళ్ళకి అంటే జనాలకు హెల్ప్ చేయాలి అనేది మీకు ఎక్కువ ఇంట్రెస్ట్? 100% మంది ప్రజలు మంచి గవర్నమెంట్ స్కూల్స్, మంచి రోడ్స్, మంచి మున్సిపాలిటీ, మంచి హాస్పిటల్స్, ఎక్కడికైనా ఏదైనా గవర్నమెంట్ పని ఉంటే కరప్షన్ లేకుండా వెళ్ళడం, టూ మచ్ ట్యాక్స్లు కాకుండా తక్కువ ట్యాక్స్లు ఇచ్చి ఎక్కువ బెనిఫిట్ పొందే విధంగా ఉంది చూసుకోవడం. ఇప్పుడు మీకు రోడ్డు వేసారు కదా అని చెప్పి టోల్ ట్యాక్స్లు మీరు ఎప్పుడు కడుతూనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు కడతారు? ఆ రోడ్డుకి సంబంధించిన వాల్యూ ఎంత అంటే నిజాయితీగా ఇది ఈ రోడ్డుకి ఎంత అయింది, సో ఇన్ని రోజులు కంప్లీట్ అయ్యేదానికి కంప్లీట్ అవుద్ది, దాని తర్వాత మెయింటెనెన్స్కి ఎంత అవుద్ది అని మీరు చెప్పే పథకాల్లో స్కీమ్స్లో కూడా ఓపెన్. అలాగే మీరు ఒక పథకం చెప్పాము చేయలేకపోయాం, ఎందుకు చేయలేకపోయాం అని కూడా నిజాయితీగా చెప్పడం, ఈ పథకం చేయలేకపోయాం ఎందుకంటే ఇది ఇంత అవుతుంది ఓవరాల్గా అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన తత్వం ఉండే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ 70% పీపుల్. ఆ 70% మంది ప్రజలకి నాలాంటి వాడికి వాయిస్ ఉంది కాబట్టి నేను రిప్రజెంటేషన్ తీసుకెళ్తున్నాను. ఇది ప్రతి నియోజకవర్గం కూడా 70% ఉంటుంది కాబట్టి మీరే ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే గారితో కలిసి చార్మి గారు ఇవి చేంజెస్ చేసుకుంటే నెక్స్ట్ టైం కూడా మీరు గెలుస్తారండి. అబ్వియస్గా పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, రేపు పొద్దున్న టైట్ అయినా అన్ని నియోజకవర్గాలు ఓడిపోయినా మీరు ఇక్కడ కొంచెం తక్కువ మెజారిటీతో బయటపడతారు అని నా స్వార్థంతో నేను ఆల్రెడీ 70% మందిలో ఉన్నాను కాబట్టి రెండు ఒకటే ఉన్నాయి కదా, మీరు గెలుస్తారు, మీకు కావాల్సింది మీకు గెలవాలి, నాకు కావాల్సింది చేంజెస్ కావాలి, ఈ రెండు సంబంధంగా ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి నేను అది మీకు చెప్పి చేయించడానికి అవకాశం ఉంది, అది నా స్వార్థం. ఓకే, ఇవి లాస్ట్ పర్సనల్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు సార్. అంటే ఒక విధంగా ఈ పార్టీస్ ఏవేవైతే ఉన్నాయో ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడు 10 రోజుల డేట్ ఉంది అనగా జనాల్లోకి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని మళ్ళీ ఎలక్షన్లో గెలిస్తే ఇక ముఖం బంగారం అయిపోయింది అన్నట్టు కనిపించం కూడా కనిపించారు. సేమ్ ఇప్పుడు టీడీపీ వాళ్ళకి సేమ్ ఎట్లయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు కొన్ని విధంగా బెనిఫిట్స్ చేశారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఏమేం జాగ్రత్త వహించాలి? 100% ప్రజల ఆస్పిరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. స్కీమ్స్ వల్ల మీరు మళ్ళీ గెలవరు. ఆస్పిరేషన్స్ అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మార్పులు చేంజ్లు వేరేగా ఉంటాయి. అలాగే అట్ ది సేమ్ టైం మీరు భాష కంట్రోల్ చేసుకోవాలి, మీరు ప్రవర్తన లైన్లో ఉండాలి. ప్రజలకు అనుగుణంగా కాకుండా రివర్స్కి వెళ్తే 151 నుంచి 11 పడిపోయిందని ఊహించాం కదా, అలాగే 161 నుంచి కూడా 16 పడ్డానికి ఊహించరు. మనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారు, మనకాల చంద్రబాబు ఉన్నారు, ఇలా ఓట్లేరు. వాళ్ళ ఆస్పిరేషన్స్ ఆ నియోజకవర్గ సమస్యల మీద ఓట్లేస్తారు. ఓవరాల్గా మనం రాష్ట్ర వ్యాప్తంగా అందరు కలిసి ఓ మాట అనుకొని ఇలా మహిళలంతా ఇట్లా ఓట్లేద్దాం, బీసీలంతా ఇలా ఓట్లేద్దాం అనుకొని ఓట్లేరు. ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి వేస్తుంటారు ఓవరాల్గా. ఓకే, సో సార్ ఫైనల్గా మనము ఎప్పుడైనా ఒక ఎన్నికల్లోకి ఓట్ వేయడానికి వెళ్తున్నాం, ఇది ఆల్రెడీ అయిపోయిన తర్వాత అడుగుతున్నా కానీ జనాలు క్వశ్చన్ చేసే అర్హత ఉండి కూడా ఎందుకు క్వశ్చన్ చేయడానికి ముందుకు రారు? ఎందుకంటే వాళ్ళు కనిపించరన్నా, లేకపోతే ఓవరాల్గా ఒక నార్మల్ పర్సన్ స్ట్రాటజికల్ సర్వేస్ట్గా కాకుండా నార్మల్గా చెప్పండి, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎటువంటి చేస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గతి టీడీపీకి పట్టదు? కేకే చెప్పినవన్నీ చేస్తే మళ్ళీ టీడీపీ గెలుస్తుంది. ఓకే, ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూ చెప్తున్నా కదా, మీరు మంచిగా రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కరప్షన్ లేని గవర్నమెంట్, మీరు ఏమైనా చేయలేకపోతే ఎందుకు చేయలేమని చెప్పడం ఓపెన్గా ఇది చేయని. అలాగే మీకు ఎంప్లాయీస్మెంట్కి ఒకలాంటి ఎంప్లాయీస్ అన్నీ ఏది అడిగినా కోరికలు తీర్చేనక్కర్లేదు, ఇది తీర్చగలుగుతాం ఇది తీర్చలేము క్లారిటీ కన్విన్స్ చేసి స్ట్రాంగెస్ట్ హార్ష్గా ఉన్న డిసిషన్ స్టార్టింగ్లో తీసుకోండి. అంటే దీనివల్ల ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ప్యాటర్న్ ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఎర్లీ స్టేజెస్లో తీసుకోవాలి. సో దట్ అలవాటు పడి జనాలు దాని రిజల్ట్స్ ఫ్రూట్స్ లాస్ట్లో చూస్తారు. అవి లాస్ట్లో తీసుకుంటే ఆబ్వియస్గా దాన్ని ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయ్యి కొంచెం నష్టం కలిగించేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్ చేసుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఏం కాకపోయినా కానీ మీరు పార్టీగా గెలుస్తారు. ఓకే, మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అక్యురేట్ ఉంది సార్, అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, బట్ చెయ్యలేము అన్నప్పుడు చెయ్యలేము అని ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. ఎప్పుడు చెయ్యలేరు, ఇదేమి సినిమా కాదు కదా, సమరసింహారెడ్డి నరసింహలో వెనక్కి తిరిగి తొడగొడతాడు మీసాలు, ఇది కాదు కదా. ప్రజలు కోరుకునేది ఆబ్వియస్గా మనకు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు 10 ఇస్తుంది అనుకో, 10లో ఒకటి కుదరదని చెప్తాం. మన పిల్లలకు కూడా నేను రోజు చెప్తాను ఇది ఇచ్చేస్తానని చెప్పి, వాళ్ళు అడుగుతాడు, ఎందుకు అడుగుతాడు అంటే నువ్వు వస్తానన్నావు తీసుకెళ్ళలేదు అది టైం అడుగుతాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను, రాలేకపోయాను ఈ 1 గంట లేట్ అయింది, చార్మి గారితో ఇంటర్వ్యూ ఉంది ఏదో చెప్పి కన్విన్స్ చేసి దానికంటే బెటర్ ఆప్షన్ ఇవ్వాలి అడిగి, అంతే ఇది తీసుకెళ్తానంటే దానికంటే గిఫ్ట్ బెటర్ ఆప్షన్ ఇవ్వాలి. సో అట్లా ఇక్కడ కూడా అంతే, నథింగ్ బట్ మీరు ఇది చేస్తాను దానికంటే బెటర్ ఇంకో వేరే పథకం చూపించండి. చేయలేకపోతే చేయలేమని చెప్పి దానికంటే బెటర్ ఆల్టర్నేటివ్ వేరే పథకం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తానంటే ఇది ఎందుకు, దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది కంపేర్ దానికంటే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చార్మి గారు. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.